అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇలాంటి వీడియో నేను చేస్తానని ఎప్పుడు అనుకోలేదు నా యూట్యూబ్ ఛానల్లోని. అంటే ఇతన్ని చాలామంది పోల్చుకొని ఉంటారు. ఈయన పేరు చెప్తే అతనే అని అనుకుంటారు. ఎందుకంటే మనకి వీడియోలో ఇంతమంది కనిపించిన పర్సన్కి ఇప్పటికీ కొద్దిగా తేడా ఉంది, ఎందుకో నాకు తెలియదు కొంచెం. అయితే ఇతని పేరు వీరరాఘవరెడ్డి గారు. తెలుసు, దేశం మొత్తాన్ని పాపులర్ పర్సన్. అయితే పాపులర్ పర్సన్ అయితే అతనికి అభిమానులు ఎంతమంది ఉన్నారో అతన్ని ఎగ్నిస్ట్గా అతని గురించి మాట్లాడుకునే వాళ్ళకి ఉంటారు, సహజం, అది కామను. అలాగే నేను ఇతను తాలూకా ప్రిన్సిపల్స్ని కొన్ని నేను ఏకీపించలేదు, వ్యతిరేకించి గతంలో నా యూట్యూబ్ ఛానల్లో ఇతనికి ఎగ్నిస్ట్గానే నేను వీడియో చేశాను. కానీ అనుకోకుండా ఈరోజు కలిసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే నేను అతన్ని ఏదో పెద్ద నేను బ్యాడ్గా ఊహించాను. కానీ ఇతన్ని చూసిన తర్వాత కానీ ఇతను నా మిత్రుడి ద్వారా నాకు ఈరోజు పరిచయం అయ్యారు. పరిచయం అయిన తర్వాత కూడా నేను అనుకున్నంత బ్యాడ్ క్వాలిటీస్ అతనిలో లేవని అనిపిస్తున్నది. ఇతను నేను మళ్ళీ పొగడ్డం కాదు, గతంలో నా వీడియోని నేను కించపరచుకోవడం కాదు. కానీ ఒక విషయం ఆశ్చర్యకరం ఏంటంటే తక్కువ వయసులోని పబ్లిక్ ఇష్యూలో దూరి ఇంత పాపులర్ అయిన పర్సన్ నేను ఎక్కడైతే చూడలేదు. అలాగే అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే నేను ముందుగా చెప్పినట్టుగా ప్రతి దాంట్లోనే మైనస్ ఉంటుంది, ప్లస్ ఉంటుంది. దేవుడికైనా ఒక దేవుడిని ఒకరు నచ్చుతారు, ఒక దేవుడికి ఇంకొకరు నచ్చరు. కానీ ఇతను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈరోజు ఇతను వీడియో చేయడానికి కారణం వెరీ పాపులర్ పర్సన్, సెన్సేషనల్ పర్సన్. రెండో పాయింట్ ఏంటంటే ఇతను నాలెడ్జ్ అనర్గళం. అది తెలియని వాళ్ళు, లేకపోతే కొంతమంది పెర్వర్టెడ్ అనుకోవచ్చు, కొంతమంది ఓవర్ నాలెడ్జ్ అనుకోవచ్చు, రకరకాల అనేది. కానీ ఏదైనా చాలా నాలెడ్జ్ ఉన్న పర్సన్. కాబట్టి నేను ఈరోజు అతన్ని నా యూట్యూబ్ ఛానల్లోనే అది నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ముఖ్యంగా మా ఫ్రెండ్ చాలా పెద్ద సాఫ్ట్వేర్ అధినేత, ఆయన నా పరిచయం చేసినప్పుడు ఆ పేరు విన్నాను. కానీ యాక్చువల్ ముందు నేను పోల్చుకోలేకపోయాను. నా పక్కన ఉన్న వాళ్ళు కూడా చాలామంది అతను ఐడెంటిఫై చేయలేదు. చేసి ఉంటే చాలామంది చుట్టూ చేరిపోదురు. కాబట్టి ఇతన్ని నేను కొన్ని ప్రశ్నలు అడుగుదాం అనుకున్నాను. ఇతను మనందరికీ తెలిసే ఉంటుంది, సెన్సేషనల్ పాయింట్ ఒకటి రైట్ చేశారు. అది సెన్సేషనల్ అంటే అంత కాదు. దట్ ఈస్ ఏ ప్రైవేట్ పర్సన్ కెన్ అరెస్ట్ ఎనీ ఆఫీసర్, ఎనీ పబ్లిక్ సర్వెంట్ అని ఒక పాయింట్ లేవనెత్తారు. ఐఏఎస్ ఒక కలెక్టర్ మీద అనుకుంటాను నేను రైట్ చేసి పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తే అది ఒక సెన్సేషనల్ అయింది. అది అందులో ఇతను ఏ రకంగా వెళ్ళారు అన్నది పక్కన పెడితే ఎవరికీ తెలియని పాయింట్ ఒకటి అతను రైట్ చేశారు. అది అందరినీ కూడా ఆలోచింపజేసింది, అబ్బా చట్టంలో ఇలా ఉందా అని. సో మరి ఇలాంటివి అనేక సెన్సేషనల్ చేశారు. కాబట్టి ఆయన సెన్సేషనల్ పర్సన్. తర్వాత ఇంకోటి ఏంటంటే అతని గాడ్ గిఫ్ట్. పాటలు మాత్రం మనం ఎవరు తీసిపారేలాం. అతని వాయిస్ని కానీ అతను పాడే విధానం మాత్రం దాన్ని ఎవడు 100% కూడా అతనికి అందరూ కూడా అభిమానులే. సింగింగ్ విషయంలో కానీ, అతను వేసే డ్రెస్సింగ్ విషయంలో కానీ చాలా విషయాలు. అయితే నేను ముందుగా అన్నట్టుగా కొన్ని అందరికీ నచ్చాలని లేదు. అయితే నేను అతను వ్యతిరేకించి గతంలో వీడియో కూడా చేశాను. అయితే ఇతనికి నేను ఈరోజు అడిగేది ఏంటంటే మన వీరరాఘవరెడ్డి గారికి అసలు మీకు పబ్లిక్ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అవ్వాలని మీకు ఎలాగనిపించింది? సహజంగా మనం కూడా ఈ పబ్లిక్లో భాగమై ఉన్నాం కదండి. అంటే ఇప్పుడు నాకు 46 సంవత్సరాల వయసు అండి. మహా అయితే 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఉంటాం ఈ భూమి మీద. తర్వాత వచ్చిన ప్రదేశానికి వెళ్ళిపోతాం కదా. మనం అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లల్ని భూమి మీద వదిలిపెట్టి వెళ్తాము. ఇవి మనం ఏదైతే ఇప్పుడు మనం పబ్లిక్ ఇష్యూ అనుకున్నది మన ఇష్యూసే, మన సమాజంలోని ఇష్యూసే అండి. ఉదాహరణకి ఎవరు తప్పు చేసినా చట్టం ముందు అందరూ సమానమని అంటున్నారు. కానీ ఒక న్యాయమూర్తి తప్పుడు తీర్పిస్తే ఆ న్యాయమూర్తికి 7 సంవత్సరాలు జైలు శిక్ష అని 219 ఐపీసీ చెప్పింది. ఆ చట్టం అమల్లో ఉన్నంతకాలం కూడా ఏ న్యాయమూర్తి మీద 219 ఐపీసీలు ఒక కేసు కూడా నమోదు అవ్వలేదు. కొత్తగా చట్టం మారింది, 257 BNS కింద మారింది అనుకోండి, ఇప్పటికీ నమోదు అవ్వలేదు. కానీ ఎంతమంది న్యాయమూర్తులు తప్పుడు తీర్పులు ఇస్తున్నారు, ఎంతమంది బలైపోతున్నారు. సహజంగానే 41 నోటీసు ఇచ్చి ఈ ఎక్స్ప్లెనేషన్ తీసుకోవడం, అరెస్ట్ చేయడం పోలీసుకి ఎలా అధికారాలు ఉన్నాయో 43 CRPC ప్రకారంగా తప్పు చేసిన వారిని ఎవరినైనా ప్రైవేట్ పర్సన్ అరెస్ట్ చేయొచ్చు అని ఉంది. దాంట్లో పబ్లిక్ సర్వెంట్స్కి, కలెక్టర్లకు కానీ, ఎస్పీలకు కానీ, పోలీసులకు కానీ, జడ్జిలకు కానీ, మినిస్టర్లకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ ఎవరికి మినహాయింపు దాంట్లో ఇవ్వబడలేదు. Part 3 CRPCలో 44 CRPC కలెక్టర్కి ఎంత పవర్ ఇచ్చిందో, 41 CRPC పోలీస్కి ఎంత పవర్ ఇచ్చిందో, 43 CRPC కామన్ మ్యాన్ కూడా అంతే పవర్ ఇచ్చింది. తప్పు చేసిన వాళ్ళు ఎవరినైనా కాగ్నిజబుల్ అఫెన్స్ అయినా, నాన్ కాగ్నిజబుల్ అయినా ఆ చట్టం ప్రకారంగా అరెస్ట్ చేసి సంబంధిత పోలీసులకు అప్పచెప్పొచ్చు అని చట్టంలో ఉంది. కాబట్టి రేపు వద్దన్న మేము కూడా 2 పిల్లల తండ్రి కింద ఉన్నానని నేను ఈ భవిష్యత్తులో మనం వెళ్ళిపోయిన తర్వాత అయినా సరే ఎట్లాంటి మంచి విషయాలు జనానికి తెలియాలి,
అనే విషయంలో మన సమాజంలో మన కుటుంబం కోసం మనం కూడా ఒక భాగం కాబట్టి ఈ విషయాల మీద పోరాడేటువంటి అలవాటు ఏర్పడింది స్వామి. అయితే మీరు ఇప్పుడు నేను మీ మాటలు నేను ఏకీపించట్లేదు, వ్యతిరేకించట్లేదు, అది మీ ఓన్ ఐడియాస్ మీరు చెప్పారు ఇప్పుడు. కాకపోతే నేను చెప్పిన చట్టమే చెప్పాను, సెక్షన్స్ చెప్పాను సార్. అదే నేను చెప్పిన అయితే చట్టమే చెప్పాను. మీకు ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఏముందా? న్యాయ వ్యవస్థ అంటే న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడడం, జడ్జిల గురించి మాట్లాడడం, అంటే మీకు బ్యాక్గ్రౌండ్లో కానీ మీ పరిచయాలు కానీ, అంటే పేర్లు చెప్పక్కర్లేదు, మీకు అసలు ఆ థాట్ ఎలాగొచ్చింది న్యాయ వ్యవస్థ మీద ఎగనిస్ట్కి వెళ్దాం? అంటే ఎగెనిస్ట్ అని కాదండి, చిన్నప్పటి నుంచి న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తులు చిన్నప్పటి నుంచి చూస్తున్నామండి. అంటే సుమారు నాకు మీసాల మొలవక ముందు నుంచే భారత ప్రధాన న్యాయమూర్తులు, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు, లేకపోతే పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళను చిన్నప్పటి నుంచి కలవటం, ఏదో కలిసి భోజనం చేయటం, ఇట్లాంటివన్నీ చూస్తున్నామండి. ఉందండి, ఉంది. అయితే మీకు చెప్పాను కదా, 100 మందికి కూడా వ్యతిరేకించింది మీ వాయిస్, మీరు పాడే చిన్నది. అయితే ఇదేదో చిన్న ఛానల్ కదా, ఇది చిన్న ఊరు కదా, ఇక్కడ ఆడియన్స్ లేరు కదా అని మీరేమీ తక్కువగా భావించకుండా నా యూట్యూబ్ ఛానల్లో మీ గళం మీరు చాలా బాగా పాడతారు. హరే రామచంద్ర హరే రామచంద్ర రఘుకులేశ మృదు సుభాష శేషశయన పరనారీ సోదరాజ విరాజ తురగరాజ రాజనుత నిరామయ పగన సరసీరుహదళాక్షయను చువేడు కొన్న నన్నుట బ్రోవగను సమయానికి తగు మాటలాడినే. మీకు ఈ సంగీతం దీని మీద ఎలాగొచ్చిందండి పట్టు? అంటే చిన్నప్పటి నుంచి కూడా పెద్ద ఆయన పరిచయం అయ్యారండి, శమన వైరి అని. ఆయనతో ఉన్న సాన్నిహిత్యం, ఆ తర్వాత మద్రాస్ మ్యూజిక్ అకాడమీలో కూడా ఇంచుమించు సంగీత రత్న పీజీ సమానమైంది కూడా కొంతవరకు ఏదో చేయటం, అందులో ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడం అన్నీ జరిగినాయండి. అయితే వీర రాఘవరెడ్డి గారిలో చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి. అయితే మిగతా చెడ్డని నేను అనుకోను, ఎందుకంటే అతని అభిమానులు అతను ఏ పాత్రలు వెళ్తున్నారో ఆ పాత్రలు నచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను గతంలో కొంతమంది చాలామంది అతని వీడియోలు స్టేటస్లో పెట్టడం పెడుతుంటే నేను కొద్దిగా ఖండించేవాడిని, వ్యతిరేకించేవాడిని. ఆ విషయం అతనికి చెప్పాను. కాబట్టి భావాలు ఎప్పుడు కూడా అందరికీ ఒకలాగా ఉండవు. కాకపోతే ఏంటంటే వీర రాఘవరెడ్డి గారు భవిష్యత్తులో ఉన్న టాలెంట్ని, అతని సబ్జెక్ట్ని మంచిగా ఉపయోగించి ఇకపైన ఇతని మీద ఎవరు కూడా వ్యతిరేకత ఉండకూడదని అందరూ ఇతని అభిమానులు అవ్వాలని కోరుకుంటున్నాను. నాకన్నా చాలా చిన్న వయసులోనే, కానీ దేవుడిచ్చిన టాలెంట్ని అయితే ఐ అప్రిషియేట్ హిమ్ పర్సనల్లీ. ఇప్పుడు ఇంకోటి, అతను కానీ పాటలు పాడకపోతే ఇప్పుడు ఇతనే వీర రాఘవరెడ్డి కాదు, కూరేడు శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్లోని ఎవరన్నా డమ్మీగా అతని ఛానల్ పాపులర్ అవ్వడానికి తెచ్చి పెట్టేశారు అనుకోవచ్చు. ఆ వాయిస్ మాత్రం ఇప్పటికీ చాలా బాగుంది. ఇంకా మీరు మంచి పేరు తెచ్చుకోవాలని, చాలా సంతోషం. మీకు ఏమైనా అడ్డంకులు ఉంటే అవన్నీ తొలగిపోవాలని, మీరు కడిగిన ముత్యం అవ్వాలని, మీ నాలెడ్జ్ మీ సేవలో సమాజానికి ఎంతో ఉపయోగపడాలని, అలాగే మీ చర్యల వల్ల ఎవరైనా గతంలో బాధపడితే వాళ్ళు కూడా మీతో మళ్ళీ భవిష్యత్తులో ఎటువంటి మీకు ఏం లేకుండా వాళ్ళు మీరు అవ్వాలని నేను కోరుకుంటున్నాను. నేను వ్యవస్థల గురించి మాట్లాడలేదు, ప్రైవేట్ పర్సన్స్ గురించి మాట్లాడలేదు. ప్రైవేట్లో కూడా గతంలో మేము కోరుకున్నది ఒకటే సార్. ఇప్పుడు చర్చిల్లో పాస్టర్లు, మసీదుల్లో ముల్లాలు వాళ్ళు బోధించుకుని వాళ్ళ మతాన్ని ఎలా వ్యాప్తి చెందించాలో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మా ఆలయాలు అర్చక పురోహితులు కూడా మన అందరూ బంధువులమే, గోత్రం ప్రకారంగా రెడ్డి కమ్మ కాపు మాల మాదిగా లేవు. హోమియోపతి టాబ్లెట్, ఆయుర్వేదిక్, ఇంగ్లీష్ అన్ని మెడిసిన్సే. ఆ హోమియోపతి ఇంత పిల్లు ఉంటుంది, ఆయుర్వేదిక్ ఇంకే వేరేస్తాడు, ఈ అలోపతికి వచ్చి ఇంజక్షన్ కూడా చేస్తాడు గట్టిగా. సో మీ కాన్సెప్ట్ అయితే నాకు నచ్చింది, కానీ మరి నేను చెప్తాను కదా, అంతకన్నా మాట్లాడలేను. మిమ్మల్ని పిలిచి అసలు బాగుండదు. చాలా సంతోషం. ఈ 4 విషయాలు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీలోన ఇంకేమైనా లోటుపాట్లు ఉంటే, ఎందుకంటే మనందరూ దేవుళ్ళం కాదు, దేవుళ్ళనే వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు ఈ సమాజంలో. ఒక్కొక్క దేవుడు అంటే ఒకరికి ఇష్టం, ఒక దేవుడు అంటే ఒకరికి ఇష్టం. సో నేను అల్టిమేట్గా మీలో నేను రికగ్నైజ్ చేసింది అనుకోండి, మీలో నాకు నచ్చింది 1 సింగింగ్, 2 టాలెంట్, 3 డేరింగ్ కూడా అందరికీ ఉండదండి. డేరింగ్ తర్వాత మీ నాలెడ్జ్ తక్కువ కాదు. ఇప్పుడు మీరు కలెక్టర్ని అరెస్ట్ చేస్తున్న పాయింట్, అది మంచిగా చేయడం అన్నది పక్కన పెడితే, అది రైట్ ఆర్ రాంగ్ అన్న పక్కన పెడితే, ఆ పాయింట్ సెన్సేషనల్ అయిపోయింది, అన్ని ఛానల్లోనే వచ్చింది. కాబట్టి ఈరోజు మిమ్మల్ని నా యూట్యూబ్ ఛానల్లో ఎంట్రీ చేయడం, మీరు నాకు ఈరోజు పరిచయం అవ్వడం, మా నాగేశ్వరరావు గారి దగ్గర అతన్ని ఈరోజు చూపించకూడదు ఇందులోని, నాగేశ్వరరావు గారి దగ్గర పరిచయం అవ్వడం చాలా ఆనందంగా ఉంది. మరి మీరు ఎంత పెద్ద ఛానల్లో వచ్చిన వాళ్ళు ఈరోజు నా ఛానల్లో కనిపించడానికి ఒప్పుకున్నారంటే అది కూడా అదేం లేదు, మీ తలకు మంచితనం అదంతే. థ్యాంక్ యూ సార్. ఏమైనా మిమ్మల్ని నేనేమైనా మాట్లాడాను. అందరికీ కృతజ్ఞతలు. నమస్తే.